హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అదే మన బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రం రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని చూసొద్దాం రండి. ఆ విశేషాలు అందరం తెలుసుకుందాం. కొట్టుకూరు నుంచి నంద్యాల వెళ్ళు మార్గంలో ఈ రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంటుంది. ఆ గ్రామంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి ఒక ఆర్చ్ కనబడుతుంది. దాని పక్కలోనే మనకు ఈ బట్టమేక పక్షి విశేషాలు సంబంధించిన కేంద్రం ఉంటుంది. హాయ్ అందరికీ నమస్కారాలు. మనం ఈరోజు రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర ఉన్నాం. సో ఇది కర్నూలుకు 45 కిలోమీటర్ల దూరంలో, నంద్యాలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మిడ్తూరు మండలంలో రోళ్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. ఇది 1988వ సంవత్సరం ఏర్పాటు చేశారు. ఇది అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది వెలుగోడు రేంజ్లో. సో ఈ రోళ్లపాడు ప్రత్యేకత ఏంటి అంటే 1988లో ఇండియన్ బగ్ బస్టెడ్ సో ఈ బట్టమేక పక్షి అనేటువంటిది ఇక్కడ కనిపించడం జరిగింది. అప్పటి నుంచి దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక జంతువులకు సంబంధించి జంతుజాలం, తర్వాత అనేక మొక్కలకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేక ఎకోసిస్టమ్ కలిగి ఉంది ఈ రోళ్లపాడు అభయారణ్యం. సో ఇక్కడికి వచ్చినట్లయితే మనకు సఫారీ సదుపాయం కూడా ఉంటుంది. పిల్లలు ఎంతో ఆనందంగా గడపచ్చు. సో ఇక్కడ వివిధ రకాల పక్షులు, వివిధ రకాల జంతువులకు సంబంధించినవి, తర్వాత వివిధ రకాల మొక్కలను మనం గమనించవచ్చు. సో కాబట్టి అందరు దీన్ని తప్పక రండి. సో ఇది దాదాపుగా 6 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది. సో సమశీతోష్ణ గడ్డి మైదానాలు కలిగి ఉంటుంది మొత్తం. సో కాబట్టి ఇక్కడ కొంత డెజర్ట్ కండిషన్స్లో, తర్వాత కొన్ని ఓయాసిస్ మాదిరిగా అక్కడక్కడ చిన్న చిన్న చెరువులుగా ఉండి వాటర్ బాడీస్ కలిగి ఉంటుంది. సో ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉంటాయి, తర్వాత ఎక్కువగా గడ్డి మైదానాలు ఉంటాయి. వాటిలో మనం కృష్ణ జింకలను, తర్వాత వివిధ రకాల పక్షులను, వివిధ రకాల మొక్కలను కూడా మనం పరిశీలించవచ్చు. సో ఇక్కడ మనం రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది. సో రోడ్డుకు ఆనుకొని మనం ఈ ఆవరణలోకి అడుగు పెట్టిన వెంటనే ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియాన్ని పరిశీలించండి. తర్వాత నైట్ పూట ఇక్కడ స్టే చేయడానికి సపరేట్ రూమ్లు ఉంటాయి. తర్వాత వివిధ రకాల పక్షులకు సంబంధించిన విశేషాలతో కూడినటువంటి ఒక మ్యూజియము, తర్వాత వివిధ రకాల ఆర్చెస్తో వాటి ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ పర్మిషన్ తీసుకొని, లేదంటే సఫారీ ద్వారా ఇక్కడ నుంచి మీరు వైల్డ్ లైఫ్ శాంక్చురీకి లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ వెళ్ళినట్లయితే మనం కొంత వాటర్ బాటిల్ కూడా పెట్టుకొని పోవడం అవసరం ఉంటుంది, ఎందుకంటే వాతావరణం అనేది వేడిగా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ దీన్ని సందర్శించి ఒక మంచి అనుభూతిని పిల్లలకు పంచవచ్చు. సో విజ్ఞానదాయకమైనటువంటి ప్రపంచంలోకి పిల్లలని మనం మరింత విజ్ఞానాన్ని అందించవచ్చు. కాబట్టి దీన్ని పరిశీలిద్దాం రండి. అందరికీ ఒక విన్నపం, మీరు ఇంతవరకు చూశారంటే మన ఛానల్కి సంబంధించిన విశేషాలు నచ్చి ఉంటాయి అనుకుంటాను. సో మన ట్రావెల్ వైబ్స్ విత్ మధు ఫ్యామిలీలో మీరు ఆల్రెడీ మెంబర్ అయి ఉంటారు అనుకుంటున్నాను. లేకపోతే ఇప్పటికైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరింత విజ్ఞానదాయకమైన వీడియోలు మీరు చూడండి. థ్యాంక్ యూ. మనకు ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక థియేటరు, ఒక పక్షులకు సంబంధించిన మ్యూజియము, తర్వాత ఇక్కడ ఉండడానికి కావాల్సిన గదులు ఇవన్నీ ఉంటాయి. కానీ మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకు ఎదురుగా కనపడేది ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించిన మ్యూజియం. సో ఈ మ్యూజియం చూద్దాం రండి. సో ఇక్కడ చూస్తే అనేక పక్షులకు సంబంధించిన విశేషాలు, వాటి యొక్క వివరాలు, తర్వాత ఈ మ్యూజియంలోనే మళ్ళీ మనం ఆ పక్షికి ఎదురుగా ఒక ఎలక్ట్రిక్ బటన్ కూడా పెట్టింటారు. సో ఆ బటన్ నొక్కినట్లయితే ఆ పక్షి యొక్క శబ్దాన్ని కూడా మనం వినొచ్చు. సో ఈ దీంట్లో మనం చాలా రకాల పక్షులు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 150 రకాల పక్షులని చూడొచ్చు. అందులో కొన్ని పక్షులకు సంబంధించిన విశేషాలు, అదిగో ఇప్పుడు మనం చూస్తున్నది బట్టమేక పక్షి, ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అనేక పక్షులకు సంబంధించిన విశేషాలు, వాటికి సంబంధించిన డయాగ్రామ్స్, తర్వాత వాటి విశేషాలను మనం వివిధ రకాల రోల్ ప్లేస్లో, అక్కడ చార్ట్లలో అతికించినవి అన్నీ కూడా మనం గమనించవచ్చు. సో ఈ
పక్షి కేంద్రాన్ని పరిశీలించినట్లయితే మనం పిల్లలకు ఒక మంచి అనుభూతినైతే ఇవ్వచ్చు. సో, ఇలా లోపలికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడు ఈ బటమేక పక్షి సంరక్షణ కేంద్రానికి సంబంధించి ఒక ఛాయాచిత్రం మాదిరిగా సో, మనం చూస్తే టెర్రేరియం అంటాం. సో, ఈ టెర్రేరియం అంటే ఇక్కడ ఏ వాతావరణ పరిస్థితులున్నాయి, ఆ వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి జీవులు నివసిస్తున్నాయి, వాటిని ఎలా కాపాడుకోవాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఈ గదిలో చూడొచ్చు. సో, ఈ మ్యూజియంలో వివిధ రకాల పక్షులకు సంబంధించి చాలా విశేషాలున్నాయి. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఎకోసిస్టమ్, ఆ ఆవరణ వ్యవస్థలో ఎలాంటి జీవులున్నాయో మనం ఈ టెర్రేరియంలో జాగ్రత్తగా గమనించవచ్చు. సో, ఈ గదిలో ఈ టెర్రేరియాన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ మనం మరొక గదిలోకి వెళ్ళవలసి ఉంటుంది. సో, అక్కడ ఈ పక్షులకు సంబంధించిన విశేషాలు మనం చూడొచ్చు. సో, వెళ్దాం రండి. సో, ఈ చిన్న మ్యూజియంలోనే మనకు చాలా రకాల పక్షులు, అదిగో మనం ఎదురుగా చూస్తున్నటువంటి ఈ పక్షులకు సంబంధించిన విశేషాలు కావచ్చు, ఎక్కడ మనకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ మాత్రం ఈ పక్షులకు సంబంధించి బాగా దొరుకుతుంది. సో, పక్షులను ప్రేమించే వాళ్ళు, సో పక్షుల పట్ల ఆప్యాయత ఉన్నవాళ్ళు దీన్ని ఖచ్చితంగా సందర్శించి ఈ విశేషాలు మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. సో, ఈ గదిలో మనకు వివిధ రకాల పక్షులకు సంబంధించిన సౌండ్స్, వాటి యొక్క ఎలక్ట్రిక్ బటన్కి ఎదురుగా ఆ పక్షులకు సంబంధించి ఉంటుంది. సో, దీన్ని కూడా మీరు పరిశీలించవచ్చు. ఇదిగో ఇక్కడ మనం బటమేక పక్షి గుడ్డును కూడా చూడొచ్చు, కానీ అది పగిలిపోయిన స్థితిలో ఉంటుంది. సో, ఇక్కడ పెట్టేశారు. మ్యూజియం చూసాం కదా. ఇప్పుడు మ్యూజియం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో, ఈ సంరక్షణ కేంద్రం నుంచి కొంచెం ముందరికి ఇలా వెళ్తే మనకు బయట నుంచి సుమారుగా 6-7 కిలోమీటర్లు మనం లోపలనే పక్షి సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించవచ్చు. ఇక్కడ మనకు దూరం నుంచి చూస్తే ఒక బోర్డు కూడా కనపడుతుంటుంది. ఆ బోర్డును దాటేసి మనం ముందుకు వెళ్తే మళ్ళీ మనం రైట్ సైడ్ ఈ దారి ఇలానే బాగా ఉంటుంది. దారి మాత్రం సఫారీకి చాలా బాగుంటుంది, ఏమి ఇబ్బంది లేదు.
సో అందరూ ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని చూడొచ్చు. సో వివిధ రకాల పక్షులు, కృష్ణ జింకలు, తర్వాత వివిధ రకాల మొక్కలకు సంబంధించిన విశేషాలు కూడా మనం ఇక్కడ పరిశీలించొచ్చాం. రండి. అదిగో అక్కడ చూస్తుంటే మనకు దూరంగా జింకలు ఎగురుతూ ఉన్నట్లు కనపడుతున్నాయి. చూడండి జాగ్రత్తగా. అదిగో అక్కడ కనపడుతున్నాయి. వైల్డ్గా చూసినప్పుడు చాలా ఆనందపడతారు పిల్లలు. అవి మనము వెళ్తూ ఉంటే అవి ముందుకు పరిగెడుతూ ఉంటాయి. సో చాలా అందంగా ఉంటాయి, వైల్డ్గా ఉంటాయి కాబట్టి. సో అందరూ చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే రోళ్లపాడు బటమేక పక్షి సంరక్షణ కేంద్రం లోపలికి వచ్చాం. సో ఈ దీంట్లో చూస్తే మీరు చాలా విశాలమైన పచ్చిక మైదానాలు గమనించవచ్చు. దీంట్లో అనేక రకాల పక్షులకు సంబంధించిన ఆనవాళ్ళు, తర్వాత పక్షులు, తర్వాత వివిధ రకాల మొక్కలు కూడా మనం గమనించవచ్చు. సో తప్పక సందర్శించండి. మనం ఇక్కడ కర్నూలుకి 40 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా నంద్యాలకు 40 కిలోమీటర్ల దూరంలో మనం ఈ పచ్చిక మైదానాలను చూడొచ్చు. 1988వ సంవత్సరంలో ఇండియన్ బస్టర్డ్, సో ఈ బటమేక పక్షి అనేది ఆనవాళ్ళు దీంట్లో లభించాయి. ఒక ఎగ్గు కూడా లభించింది. సో అప్పటి నుంచి దీన్ని పక్షి సంరక్షణ కేంద్రంగా గవర్నమెంట్ గుర్తించి రోళ్లపాడు అభయారణ్యంగా, బర్డ్ శాంక్చురీగా గుర్తించింది. సో దీన్ని మనం పిల్లలకు చూపించినట్లయితే వాళ్ళకి ఎంతో విజ్ఞానాన్ని అందించిన వారం అవుతాం. సో అందరు దీన్ని చూడవలసిందిగా, అందరికీ చెప్పవలసిందిగా కోరుతున్నాం.
ఇక్కడ మనకు ఒక వాచ్ టవర్ కూడా కనిపిస్తుంది దూరంగా. సో ఆ వాచ్ టవర్ ఎక్కి పైనుంచి చూసినట్లయితే మనకు చుట్టుపక్కల మొత్తం విశాలమైన గడ్డి మైదానాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ కనిపిస్తాయి. అలాగే వాటి మధ్యలో మనకు కృష్ణ జింకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో వెళ్దాం రండి. ఇక్కడ మనకు రోళ్లపాడులో బటమేక పక్షులు, తర్వాత పెలికాన్ పక్షులు, వివిధ రకాల క్రేన్స్, తర్వాత వివిధ రకాల బర్డ్స్ అనేటివి డిఫరెంట్ బర్డ్స్ని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల జంతుజాలం, తర్వాత వివిధ రకాల మొక్కలు, వృక్షజాలం కూడా మనం చూడొచ్చు. దీన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రేక్షకులు, చూసేవాళ్ళు వస్తూ ఉన్నారు, సందర్శిస్తున్నారు. ఇది ఎంతో విజ్ఞానదాయకమైంది. పిల్లలకు కూడా ఒక మంచి విజ్ఞానదాయకమైనటువంటి పర్యటనగా మిగిలిపోతుంది. కాబట్టి అందరూ దీన్ని సందర్శించండి. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చూసి మీ అనుభూతులను పంచండి, అందరికీ తెలియపరచండి. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రోళ్లపాడు అభయారణ్యంలో భాగంగా ఒక పాండ్ దగ్గరకు వచ్చాం. సో వాటర్ బాడీ. సో ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్ ప్లాంట్ స్పీసీస్ అనేటివి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే ఒక ఆల్గే ప్లాంట్. సో బాటనీ పిల్లలకు తెలుసు ఆల్గే ప్లాంట్. సో ఇది కారా. సో కారా స్పీసీస్, క్లోరోఫైస్ మెంబర్ కారెల్స్ ఆర్డర్. సో అదేవిధంగా ఇక్కడ మనం క్వాడ్రాంగిల్ షేపులో కనపడేటువంటి లీవ్స్ని చూస్తే ఇట్ ఈజ్ వన్ టెరిడోఫైట్ ప్లాంట్. ఈ ప్లాంట్ వచ్చేసి
మార్సిలియా స్పీసీస్. అదేవిధంగా ఇది భృంగరాజ్ తైలం. సో దీని నుంచి భృంగరాజ్ ఆయిల్ అనేది తయారు చేస్తారు. ఎక్లిప్టా ఆల్బా, దీని ఫ్యామిలీ వచ్చేసి ఆస్ట్రేసి ఫ్యామిలీ మెంబర్. సో ఇది వెంట్రుకలకు సంబంధించి అన్ని కాస్మెటిక్స్లో ఖచ్చితంగా భాగమై ఉంటుంది, అన్ని అలోపతి మెడిసిన్, ఆయుర్వేద మెడిసిన్స్లో. సో చాలా మంచిది. దీన్ని మనం కాటుక ఆకు అని కూడా అంటారు తెలుగులో. సో అదేవిధంగా ఈ వాటర్ బాడీ చుట్టూ చూస్తే మనకు బ్యూటియం మోనోస్పర్మ మోదుగ చెట్టు, అదేవిధంగా అకేషియా స్పీసీస్, తర్వాత జిజిపస్ జుజుబా స్పీసీస్, తర్వాత ఇక్కడ చూస్తే ఒక డాడర్ ప్లాంట్ కస్కుటా రిఫ్లెక్సా డాడర్ ప్లాంట్స్, తర్వాత కారిస్సా స్పీసీస్ అనేటివి ఉన్నాయి. సో అంటే ఇక్కడ చూస్తే దీంట్లో డెజర్ట్ కండిషన్స్, తర్వాత ఆక్వాటిక్ కండిషన్స్ మిళితమైనటువంటి ఒక ఎకోసిస్టమ్ని మనం చూడొచ్చు. కాబట్టి ఇది అత్యంత ప్రత్యేకమైనటువంటి ఎకోసిస్టమ్గా భావించి దీన్ని ఒక బర్డ్ శాంక్చురీగా పరిరక్షితం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అందరూ సందర్శించండి, పిల్లలకు విజ్ఞానాన్ని పంచండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.